నమస్తే, శుభోదయం. మనమల్లా ఈ సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం, ఈ కోవా బన్ను విషయంలో మరి రాజకీయ నాయకులు ఏ స్థాయికి తీసుకుపోతున్నారంటే జాతీయ స్థాయికి తీసుకుపోతున్నారు. అంటే ఒక వ్యక్తి తన యొక్క డబ్బులతో కొనేటువంటి ఏదైతే వాళ్ళ ఇష్టానుసారం కాదు, ఖచ్చితంగా మా వాళ్ళ దగ్గరే కొనాలా అన్నట్టుగా వీళ్ళు ఒక దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మీరు ఏం కొన్నా హిందువులు మా వాళ్ళ దగ్గరే కొనాలా అనేటువంటి సిస్టాన్ని తీసుకొస్తున్నారు. మరి ఇంతమంది మాట్లాడుతున్నాడో వాడు ఫరూక్ షిబ్లీ అనేటువంటి వాడు, మీరు గమనించుంటారు ఫరూక్ షిబ్లీ అని. చూడ్డానికి సాత్వికంగా పైన కనపడుతుంటాడే, ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క చోటా మోటా నాయకుడు ఈ మైనార్టీ దాంట్లో ఉన్నాడు. ఇతడు అనకూడదు, వీడు డైరెక్ట్గా సిగ్నేచర్ స్టూడియోలో నేను గోమాంసం తిన్నాను అని అన్నాడు వాడు. అంటే ఇంతమంది హిందువుల మనోభావాలను గాయం చేస్తూ డైరెక్ట్గా వాడు సిగ్నేచర్ స్టూడియోలో గోమాంసం నేను తిన్నాను అన్న ఈయన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టుకోయింది? తెలుగుదేశం పార్టీలో కొల్లు రవీంద్ర గారు మీ పక్కన పెట్టుకున్నాడు. మీ పక్కన పెట్టుకుని ఏదో మీరు కోవా బన్ను గురించి మాట్లాడినారే, కోవా బన్నుకు ప్రాణం లేదు, కానీ హిందువుల ఆరాధ్య దైవము మేము నమ్ముకున్నటువంటి గోమాతను డైరెక్ట్గా తిన్నానని సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడింది ఫరూక్ షిబ్లీ గారు. పైకి మానవత్వం వీనికి, వాడిని పట్టుకొని కోవా బన్ను గారిని పట్టుకొని ఎంత మానవత్వం ప్రవిడవిల్లుతున్నట్టు మాట్లాడు. మరి మా విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నటువంటి గోమాతను మేము నిత్యం పూజ చేస్తాం, ఆరాధన చేస్తామే. మరి వాడు తిన్నాను డైరెక్ట్ సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినప్పుడు వాని మీద కేసు కట్టేయలేరా? చట్ట వ్యతిరేకమైన పని. గోవును చంపడం, తినడం అనేది నేరం అని తెలియదా? మరి ఫారూక్ షిబ్లీ మీ పార్టీలో ఉన్నాడు. మరి బీజేపీ పెద్దలు ఎమ్మెల్సీ మాధవ్ గారు ఫరూక్ షిబ్లీ గురించి మాట్లాడండి. ఈరోజు డైరెక్ట్ సిగ్నేచర్ స్టూడియోలో గోమాంసం తిన్నానన్నాడు. మరి మాధవ్ గారు, బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా దీనిలో గురించి మాట్లాడాలి. వీడు సస్వరైనట్టుగా, వీడికి పెద్ద సస్వరైనట్టుగా షిబ్లీ గాడు మాట్లాడినటువంటి వీడియో మా దగ్గర సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడిన వీడియో ఉంది. డైరెక్ట్గా హిందువుల మనోభావాలు గాయం చేస్తూ తాను తిన్న తిండి ఏదైతే ఉందో గోమాంసం తిన్నానన్నాడు. మరి వాళ్ళు చేస్తే మేము వదిలేయాలి, చూస్తూ ఊకొండాలి. మా పరి మీకు మానవత్వం అంటే మా డబ్బులతో మేము ఎక్కడ కొనాలనేది మీరే డిసైడ్ చేస్తారు. ఒకటే చెప్తున్నా, మా రూపాయికి విలువ ఉంది, అది జై శ్రీరామ్ అంటుంది. కాబట్టి జై శ్రీరామ్ అన్నటువంటి వాళ్ళ దగ్గరే మేము కొనుగోలు చేస్తాం. జై శ్రీరామ్, అందరూ జై శ్రీరామ్ అని చెప్పండి. ఈరోజు మనం కలిసికట్టుగా లేకపోతే వీళ్ళందరూ మనల్ని మెడలు ఉంచుతారు. అసలు అన్ని పార్టీలు, తెలుగుదేశము, వైసీపీ మొత్తం రెండు కేవలం వాళ్ళ వైపే ఉన్నారు, హిందువుల వైపు ఎవ్వరు లేరు. సెక్యులర్ నాయకులారా, సెక్యులర్ హిందువులారా, కొంత కళ్ళు తెరవండి. మీకు రేపొద్దున ఏం జరిగినా అనేవాడు, తీర్చేవాడు, ఏం చేసేవాడు కూడా మీకంటూ ఎవ్వరు ఉండరు. గోమాతను డైరెక్ట్గా తిన్నాను అని సిగ్నేచర్ స్టూడియోలో చెప్పిన ఫరూక్ షిబ్లీ మీద ఈ సెక్యులర్ హిందువులందరూ ఏం చెప్తారో చెప్పండి. సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడిన వీడియో మేము అప్లోడ్ చేస్తాను, చూడండి. జై శ్రీరామ్.